హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఒక షాపింగ్ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. సో, ఈరోజు నేను సండే అయితే మార్నింగే షాపింగ్ అని చెప్పని స్టార్ట్ అయిపోయాను. మా ఇంటి దగ్గర నుంచి ఆటో బుక్ చేసుకొని నేను మా నియరెస్ట్ మెట్రో స్టేషన్‌కి అయితే వెళ్ళిపోయాను. అది మియాపూర్. సో, మియాపూర్ మెట్రో స్టేషన్‌కి వచ్చాను. సో, వచ్చి టికెట్ తీసుకున్న తర్వాత ఇలా ట్రైన్ కోసం అని చెప్పనైతే ఎస్కలేటర్‌లో పైకి ఇలా వెళ్తున్నాము. అండ్ వెళ్ళిన ఒక 5 మినిట్స్‌కి అయితే ట్రైన్ వచ్చేసింది. సో, ట్రైన్ రాగానే లోపలికైతే వెళ్ళిపోయాము. ఈవెన్ సండే అయినా కూడా జనాలు అయితే బాగానే ఉన్నారు. ఫుల్ రష్ ఉంది. యూజువల్గా ఫ్రీ ఉంటుందేమో అనుకున్నాను కానీ బట్ రష్ అయితే బాగానే ఉంది. సండే కదా, సో అందరూ ఫ్యామిలీస్తో ఎటో ఒకటి వెళ్ళడం అలా ఉంటుంది కదా, సో అందుకనే ఏమో రష్ అయితే అలానే ఉంది. సో కూర్చోడానికి ప్లేస్ కూడా అయితే దొరకలేదు. అండ్ దెన్ మనం దిగాల్సిన స్టాప్ వచ్చేసరికి అయితే మాత్రం గాంధీ భవన్. ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్తుంది అర్బాస్ టెక్స్టైల్స్కి వెళ్తున్నాము. ఈ షాప్ అయితే హోల్సేల్ షాప్. ఇదైతే మనకి మదీనాలో ఉంది. సో అందుకని చెప్పని మేము గాంధీ భవన్ దిగంగానే అక్కడ నుంచి అయితే ఒకటి ఆటో అయితే బుక్ చేసేసుకున్నాము. ఎందుకంటే ఎలానో సర్వీస్ ఛార్జ్ అనేది మనకి 25 రూపీస్ తీసుకుంటారు పర్ ఈచ్ పర్సన్. అండ్ దట్టు మనకైతే మదీనా సర్కిల్లోనే వదిలేస్తారు. సో అండ్ రిమైనింగ్ థింగ్ మనం అయితే వాక్ చేసుకుంటూ షాప్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆటో బుక్ చేసుకుంటే సేమ్ టు సేమ్ కాస్ట్ ఉంది. యూజువల్గా 1 మెంబర్కి అయితే 25 రూపీస్ కదా. సో నేను మా మదర్ అయితే వెళ్ళాము. సో యూజువల్గా నాకైతే ఓలా కాస్ట్ 60 రూపీసే పడింది. సో నాకైతే ఓలా ఆటో బెటర్ అనిపించింది. అందుకని చెప్పని నేనైతే క్యాబ్ బుక్ చేసేసుకొని గాంధీ భవన్ నుంచి స్ట్రైట్గా అయితే నేను అర్బాస్ టెక్స్టైల్స్ అయితే లొకేషన్ పెట్టేసుకున్నాను. సో స్ట్రైట్గా అయితే నేను అక్కడికి వెళ్ళిపోయాను. మేము ఇంటి దగ్గర అయితే అరౌండ్ 9:30కి స్టార్ట్ అయ్యాము. బట్ మెట్రోకి వెళ్ళి మెట్రో దగ్గర నుంచి ఆటో ఇలా అయితే మాకు చాలా టైమే పట్టింది. ఆల్మోస్ట్ మేము షాప్కి రీచ్ అయ్యేటప్పటికైతే మార్నింగ్ 11:15 to 11:30 అయితే అయ్యింది. సో సండే కదా, యూజువల్గా చాలా క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను షాప్లో. బట్ యాక్చువల్గా అయితే కొంచెం ఫ్రీగానే ఉంది కంపేర్ టు నేను ఎక్స్పెక్ట్ చేసిన క్రౌడ్ కంటే కూడా. సో మేమైతే ఇప్పుడు అర్బాస్ టెక్స్టైల్స్కి ఇక్కడ రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఇదైతే అర్బాస్ టెక్స్టైల్స్. ఇక్కడ మనం ఒక్కొక్కసారి ఏంటంటే ఆటోలో డైరెక్ట్ లొకేషన్ పెట్టినా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం అక్కడ ఎవరిని అడిగినా కూడా అర్బాస్ టెక్స్టైల్స్ ఎక్కడ అని అంటే ఈవెన్ దో కన్ఫ్యూజ్ అయినా కూడా వాళ్ళైతే మనల్ని కరెక్ట్గానే గైడ్ చేస్తారు. సో ఫైనల్గా అయితే మేము అర్బాస్ టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము. సో బయట నుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ దెన్ మేమైతే ఇప్పుడు లోపలికి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. కింద ఏంటంటే కలెక్షన్ ఉంటుంది. ఐ మీన్ ఇక్కడంతా ఏదైతే మనం ఆల్రెడీ షాపింగ్ చేసింది ఉంటుంది కదా, ఆ లగేజ్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. అప్పుడు రిటర్న్లో కలెక్ట్ చేసుకునేలా అయితే కింద ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి డిఫరెంట్ షాప్స్ కూడా ఉన్నాయి. సో మనం ఫస్ట్ అయితే అర్బాస్ టెక్స్టైల్ అనుకున్నాం కదా, సో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతాము. అండ్ మేము వెళ్ళేటప్పటికే చాలామంది అయితే వచ్చి ఉన్నారు. సో చూస్తున్నారు కదా స్లిప్పర్స్ అండి. సో కొంచెం క్రౌడ్ అయితే ఉంది, మరీ ఎక్కువ అయితే లేదు. ఎక్స్పెక్ట్ చేసినంత నార్మల్గానే ఉన్నారు. సో ఇలా వెళ్ళంగానే ఎంట్రన్స్లో మనకైతే ఇదంతా శారీస్ సెక్షన్. శారీ సెట్ పట్టు లెహంగాస్ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ అలానే ఇప్పుడు ఇక్కడ టేబుల్ మీద చూస్తున్నారు కదా, కొన్ని శారీస్ అయితే అలా పెట్టి డిస్ప్లే చేస్తారు. అండ్ విత్ ప్రైస్ ట్యాగ్స్తో అయితే డిస్ప్లే చేస్తారు. సో మనం అక్కడ ఉన్న మోడల్ని బట్టి ప్రైస్ ట్యాగ్ని బట్టి మనం చూసుకొని దాన్ని బట్టి శారీస్ తీయమంటే వాళ్ళు లోపల ఉన్న శారీస్ని తీసి మనకైతే చూపిస్తారు. సో మొత్తం అయితే విప్ అయితే చూపించారు, పైనుంచే చూపిస్తారు. బికాజ్ ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ కాబట్టి మొత్తం అంతా క్లియర్గా అయితే ఓపెన్ చేసి చూపించడం అనేది అందరు కస్టమర్స్కి పాసిబుల్ కాదు కాబట్టి పైనుంచి అయితే చూపిస్తారు. అందుకని డిస్ప్లేకి అయితే ముందు అలా అయితే పెట్టేస్తారు. అండ్ ఇప్పుడు నేను అయితే ఈ సెక్షన్కి వచ్చేసాను. ఇది 3 పీస్ కుర్తా సెట్స్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ అన్ని మనకి కుర్తాస్ రిలేటెడ్ థింగ్స్, అంటే డైలీ వేర్ కుర్తాస్ కానీ పార్టీ వేర్ కుర్తాస్ అన్నీ ఆల్ టైప్ ఆఫ్ కుర్తీస్ అన్నీ కూడా మనకి ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ 2 సెక్షన్స్ ఉంటాయి. ఏంటి అని అంటే ఒకటి హోల్సేల్ వాళ్ళు ఎవరైతే హోల్సేల్లో తీసుకొని రీసెల్లర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎవరైతే బండిల్ తీసుకుంటారో అంటే డిఫరెంట్ సైజెస్ ఒకే టైప్ ఆఫ్ కలర్తో మనకి ML XL XXL అని చెప్పని వస్తాయి కదా, సో అలా ప్యాక్ ఆఫ్ పీస్ తీసుకున్న వాళ్ళకేమో ఒక సెషన్ ఉంటుంది. అండ్ ఇండివిజువల్గా ఒక్కొక్క పీస్ తీసుకుందాం అని అనుకున్న వాళ్ళకేమో ఇంకో సెషన్ ఉంటుంది. సో యూజువల్గా బండిల్లో పీస్ మనకి కనుక నచ్చి ఒక పీస్ ఇమ్మంటే మాత్రం ఇవ్వరు, అవి బండిల్లోనే తీసుకోవాలి. సో సింగిల్ పీస్లోనే మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా నచ్చితే సింగిల్ పీస్ ఐటమ్ అయితేనే సింగిల్ పీస్ ఇస్తారు. లేదు అంటే కనుక బండిల్లో నచ్చితే మాత్రం బండిల్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే ఇలా కొన్ని మోడల్స్ చూపించండి, లేటెస్ట్గా ట్రెండీ కలెక్షన్స్ ఏమొచ్చాయి అని అంటే వాళ్ళైతే ఇలా చూపిస్తున్నారు. సో మీరు కూడా అయితే చూసేసేయండి. అండ్ ప్రైజెస్ అనేవి స్టార్టింగ్ అయితే మనకి 350 నుంచి ఉన్నాయి అండ్ అలా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ రేయాన్ క్లాత్, కాటన్ ఫ్యాబ్రిక్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్ రిలేటెడ్ థింగ్స్ అయితే నాకు చాలా తక్కువ కనిపించాయి. ఉన్నాయి బట్ చాలా తక్కువ కనిపించాయి. ఇప్పుడు ఏంటంటే రేయాన్ అండ్ మస్లిన్ సిల్క్ ఇప్పుడైతే ట్రెండీ ఉన్నాయి కదా, అండ్ అలానే కొంచెం షైనీ క్లాత్ టైప్ ఆఫ్, సో అవైతే ఎక్కువ ఉన్నాయి ప్యాటర్న్స్. అండ్ పార్టీ వేర్ కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి.
ఇప్పుడైతే మనం ఒక్కొక్క మోడల్ చూపించేస్తున్నారు ఇక్కడ. సో అన్ని కలెక్షన్స్ అయితే నేను 1 బై 1 లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్ ఏమున్నాయి అండ్ అలానే పార్టీ వేర్ కలెక్షన్స్ ఏమున్నాయి అని చెప్పనైతే ఇలా 1 బై 1 ఓపెన్ చేయించి చూస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ట్రెండింగ్ డిజిటల్ ప్రింట్ దుప్పటాస్ కదా. సో అండ్ ఇదొక షైనీ క్లాత్ అనమాట. సో ఇది చూస్తే మీరు ఫ్యాబ్రిక్ కొంచెం షైనీగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ చాలా స్మూత్గా కూడా ఉంది. సో ఇలా వర్క్ వచ్చేసి ఫ్రంట్ అంతా కూడా పర్ల్ వర్క్ వచ్చేసి ఇలా అయితే ఉంది. ఈ డ్రెస్ అయితే దుప్పట్టా కూడా అయితే చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 1050 అని అన్నారు. అండ్ ఇంకా వేరే మోడల్స్ చూపించండి అంటే, మేడం ఒకసారి డిస్ప్లే పిక్స్ ఉన్నాయన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ ఒక్కసారి అవి చూడండి, ఇంకేమైనా నచ్చితే కనుక అందులో తీస్తాం, లేదు అంటే కనుక ఇంకా చూపిస్తామని అని అన్నారు. సరే కదా అని చెప్పాను. డిస్ప్లేకి ఏమేమి లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయా అని చెప్పని అయితే ఇలా చూస్తున్నాం. సో మనకి ఎప్పుడు ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి కదా, అంటే రీసెంట్గా ఏవైతే మంచి కలెక్షన్స్ ఉంటాయో అవన్నీ అయితే ఇలా మనకి ఫస్టే డిస్ప్లే దగ్గర అయితే పెట్టేస్తారు. సో ఇలా ప్రైజెస్ విత్ ప్రైస్ ట్యాగ్స్ అయితే పెడతారు. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క డిస్ప్లే దానికి ఒక్కొక్క లేటెస్ట్ కలెక్షన్ అయితే ఇలా మనకి పెట్టేస్తారు. ఇక్కడ హ్యాంగ్ చేసి ఉన్న కుర్తీస్ అన్నీ కూడా ఏంటి అని అంటే ఓన్లీ టాప్స్, డైలీ వేర్ కుర్తీస్ ఉంటాయి కదా. సో అలా ఓన్లీ కాటన్ టాప్స్, రేయన్ టాప్స్ అండ్ అలానే లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఇలా హ్యాంగ్ చేసి ఉంటాయి. ఇన్ కేస్ మనకి ఏదైనా మోడల్ ఇక్కడ నచ్చితే కనుక మన సైజ్ తీయమంటే వాళ్ళు తీసిస్తారు. సో ఇక్కడ కుర్తీస్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ అంటే టాప్స్ అన్నీ ఉంటాయి. అండ్ దెన్ ఇందాక చూపించిన సెషన్లో వచ్చేసరికి నేను చెప్పాను కదా, అవి సెట్స్ వైజ్ తీసుకునే సెషన్ ఉంటుంది అండ్ అలానే సింగిల్ పీస్ సెషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడైతే నేను సెట్స్లో అయితే డిఫరెంట్ మోడల్స్ ఏమున్నాయో చూపించండి అని అంటే చూపిస్తున్నారు. ఎందుకనంటే నేను సెట్ తీసుకుంటానని చెప్పాను. ఇన్ కేస్ బాగా నచ్చినట్టయితే ఒక సెట్ తీసుకుందాం కదా అని చెప్పాను. అయితే మొత్తం మోడల్స్ అన్నీ అయితే చూశాను. ఎందుకంటే మనం సెట్స్ వైజ్గా తీసుకుంటే మనకి 5% డిస్కౌంట్ అయితే వస్తుంది. అదే సింగిల్ పీస్ తీసుకుంటే కనుక ఎంటైర్ దాని మీద ఉన్న రిటైల్ ప్రైస్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రీసెలర్స్ అయితే ఎక్కువ వస్తున్నారు అండ్ సింగిల్ పీస్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు కూడా అయితే వస్తున్నారు. అండ్ కొంతమంది అయితే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక 3 to 4 మెంబర్స్ అయితే గ్యాదర్ అయ్యి వస్తున్నారు. ఇన్ కేస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా పార్టీ వేర్ కుర్తీస్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడికి విజిట్ చేస్తే మనం చాలా బెనిఫిట్ పొందుతాము. బట్ సింగిల్ కన్నా కూడా సింగిల్ మెంబర్ వచ్చి తీసుకునే కన్నా ఇలా ఒక 3 to 4 మెంబర్స్ ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి వచ్చి తీసుకుంటే కనుక మనం చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. అండ్ అలానే ఇక్కడ నేనైతే ట్రయల్ చేసేస్తున్నాను. దుప్పట్టా లెంత్ ఎంత ఉంది అండ్ ఎలా కనిపిస్తుంది అని చెప్పని, అది నాకు ఎలా అనిపిస్తుంది నా స్కిన్ టోన్కి అని చెప్పని అయితే ఇలా చెక్ చేసుకుంటున్నాను. లెంత్ ఎంత వచ్చింది అండ్ ఎలా కనిపిస్తుంది అని చెప్పని అయితే నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. అండ్ ఎవరైనా దుప్పట్టా చూసి కొంటారా కుర్తీ అని అనుకుంటారేమో, నేనైతే మాత్రం అలానే కొంటాను. ఫస్ట్ దుప్పట్టా అయితే నచ్చాలి, దెన్ తర్వాత కుర్తీ. సో ఫస్ట్ నేనైతే దుప్పట్టానే చూస్తాను. ఎన్నో డ్రెస్సులు అయితే నేను దుప్పట్టాను చూసి కొన్న డ్రెస్సులు కూడా అయితే ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ ఏమున్నాయి అని అంటే అవైతే మనకు చూపిస్తున్నారు. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే మొత్తం చూసేయండి.
అండ్ ఇది వచ్చేసరికి ఒకటే టాప్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి 515 రూపీస్. అండ్ ఇప్పుడు కుర్తీస్ సెక్షన్ అయిపోయి నాకు కావాల్సినవన్నీ నేను అక్కడైతే సెలెక్ట్ చేసేసుకున్నాను. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది శారీస్ సెక్షన్. సో ఇలా ఎంట్రన్స్ వెళ్ళంగానే శారీస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాయని కూడా ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 350 రూపీస్ నుంచి ఉన్నాయని అన్నారు. సో ఇలా ఒక ఆర్డర్లో అయితే ఉంటాయి. సో ఇలా మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉంటాయి. మనకి పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, వర్క్ శారీస్ అండ్ అలానే కాటన్ పెట్టికోట్స్ అంటే శారీ పెట్టికోట్స్ కానీ, ఇన్నర్స్ కానీ లేదు అని అంటే కనుక కర్టెన్స్, బెడ్షీట్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ లేనివంటూ ఏం లేవు. అండ్ అలానే నైట్ డ్రెస్లు ఉన్నాయి, నైటీస్ ఉన్నాయి, కిడ్స్కి ఏమైనా కావాలని అంటే కిడ్స్ నైట్ వేర్ కూడా ఉన్నాయి. అండ్ అలానే శారీస్లో కూడా పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, వర్క్ శారీస్ ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. పెద్దవాళ్ళకి కాటన్ శారీస్ అండ్ అలానే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. సో ఈచ్ సెక్షన్కి అలా నేమ్ బోర్డ్ అయితే ఉంటుంది. సో మనం 1 by 1 చూసుకుంటూ అయితే వెళ్ళొచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ 1 by 1 మీకు కవర్ చేస్తున్నాను ఈ వీడియోలో. మీరు కంప్లీట్గా చూడండి. సో ఏ సెక్షన్లో ఏమేమి ఉన్నాయనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ అలానే ఈ సెక్షన్లో అయితే మాత్రం కొన్ని సెక్షన్స్లో ఏంటంటే 1000 అబోవ్ అయితే కనుక సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చు. ఇన్ కేస్ 1000 బిలో అయితే కనుక బల్క్ లాగా తీసుకోవాలి. అంటే ఆ సెట్స్ ఉంటాయి కదా 3 or 4 సెట్స్ ఆర్ బల్క్ ఆఫ్ అంటే అన్ని అంటే 6 వస్తే ఒక సెట్ లాగా, 7 వస్తే ఒక సెట్ లాగా అలా సెట్ వైజ్గా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంది. సో ఫిక్స్డ్ అంటూ ఏం లేదు. అన్ని ప్లేసెస్లో 1000 రూపీస్ పెట్టే తీసుకోవాలని ఏం లేదు. కొన్ని ఏంటి అని అంటే మినిమం బడ్జెట్ లైక్ ఇప్పుడు నేను కాటన్ శారీస్ ఉన్నాయనుకోండి, అవి 550 నుంచి ఉన్నాయి. సో అవి మనం సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ద బల్క్ తీసుకునే కంటే. సో అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా అయితే ఉన్నాయి. శారీ పెట్టికోట్స్ వచ్చేసరికి మనకి కాస్ట్ 100 and 110 నుంచి అయితే ఉన్నాయి. 90 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. క్వాలిటీని బట్టి, ఫ్యాబ్రిక్ని బట్టి అండ్ అలానే డిఫరెంట్ మోడల్స్ని బట్టి అయితే ఉన్నాయి. డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ కూడా ఉన్నాయి. 90, 110, 140 ఇలా అయితే డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న సెక్షన్ వచ్చేసరికి బాటమ్ వేర్ సెక్షన్. అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ లెగ్గిన్స్ అండ్ అలానే ఫ్యాన్సీ వర్క్ శారీస్ ఇలా అయితే డిస్ప్లేకి కొన్ని పెట్టి ఉంటాయి. ట్రెండింగ్ శారీస్ ఉంటాయి కదా. సో ఏవైతే ఇప్పుడు జిమ్మిచూ శారీస్ అని చెప్పని, లేదంటే వర్క్ రిలేటెడ్ క్రష్ శారీస్ అని చెప్పని ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్స్ అన్నీ కూడా మనకు అలా డిస్ప్లే పెట్టి అయితే ఉంటాయి. అండ్ అలానే 1 by 1 అయితే ఇలాగా మనం చూసుకుంటూ వెళ్తే కనుక డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అండ్ మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ అయితే కొంచెం తక్కువ ఉందని చెప్పాను అన్నాను కదా. అండ్ దెన్ ఆఫ్టర్నూన్కి అయితే మాత్రం క్రౌడ్ చాలా బాగా పెరిగిపోయారు. సో చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉంది. కాటన్ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి, కాటన్ లైనింగ్స్ ఉన్నాయి. అండ్ అలానే బ్లౌజ్ పీసెస్ ఏంటి అని అంటే మనం సింగిల్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకోలేము. ఏదైనా తీసుకోవాలనుకుంటే కనుక నచ్చితే సెట్ వైజ్గా బండిల్ ఉంటుంది, ఆ వేలోనే మనం అయితే తీసుకోవాలి. అండ్ అలానే కాటన్ లైనింగ్ కూడా అంతే, బల్క్లోనే తీసుకోవాలి. అండ్ లైనింగ్ వచ్చేసరికి మీటర్ 38 రూపీస్ అలా చెప్పారు. అండ్ వాటిలో కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి, ఎందుకంటే బేస్డ్ ఆన్ ద క్వాలిటీ అయితే ఉన్నాయి. అండ్ బ్లౌజ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్, బట్ సింగిల్ పీస్ అయితే ఇవ్వనని అన్నారు. సో మనం తీసుకోవాలంటే బల్క్గా తీసుకోవాలి. సో ఇలాంటివి ఏంటి అని అంటే ఎప్పుడైనా పెట్టుబడులకి, ఇప్పుడు మనకి హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ కానీ లేదు అంటే మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ జరుగుతున్నప్పుడు మనం ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కనుక బ్లౌజ్ పీసెస్ లేదు శారీస్ అని చెప్పని పెడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలాంటి హోల్సేల్ షాప్కి వచ్చి ఇలా బల్క్లో తీసుకుంటే కనుక మనకి చాలా సేవ్ అవుతుంది.
నైట్ సూట్స్ కూడా చాలా బాగున్నాయి డిస్ప్లేకి పెట్టినవే కానీ అండ్ అక్కడ ఉన్న మోడల్స్ కానీ. అండ్ కాకపోతే నైట్ సూట్స్ ఏంటి అని అంటే మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 400, 420, 500, 600 ఇలానే ఉన్నాయి. అంటే 1000 బిలో కాబట్టి ఇన్ కేస్ మనం నైట్ సూట్స్ ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక సెట్ వైజ్గానే తీసుకోవాలి. సరే కదా అని చెప్పని ఒక పీస్ ఇస్తారేమో అని అడిగితే ఇవ్వలేదు. సరే సెట్లో తీసుకుందాము అని అనుకుంటే నాకు ఎందుకో డిస్ప్లేలో పెట్టింది పిక్ నచ్చింది కానీ ఆ కలర్ అవన్నీ అండ్ ఏవైతే రిమైనింగ్ సెట్లో ఉన్న కలర్స్ అయితే నాకు అవి అంతగా నచ్చలేదు. అందుకని చెప్పి నేనైతే తీసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న బ్లూ కలర్ క్రష్డ్ శారీ ఉంది కదా, దీని ప్రైస్ అయితే 1450 రూపీస్. ఒకసారి ఓపెన్ చేయండి అని అంటే ఓపెన్ చేస్తున్నారు. సో చూడండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఇది ట్రెండింగ్ కలెక్షన్ కదా, సో శారీ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది కదా, సో ఇది వచ్చేసరికి బిల్లింగ్ కౌంటర్. సో 1 by 1 మనమైతే ఇలాగ ఇక్కడ మేము ఆ రోజు వెళ్ళిన సండే రోజు రష్ అయితే పెరిగిందని చెప్పాను అన్నాను కదా. సో బిల్లింగ్ కౌంటర్ దగ్గర లైన్ అయితే పెద్ద క్యూనే ఉంది. సో మాకు ఒక 15-20 మినిట్స్ పట్టింది మా టర్న్ రావడానికి. అండ్ దెన్ 1 by 1 ఐటమ్స్ని అయితే వాళ్ళు చెక్ చేసి అండ్ దాని ప్రైస్ అంతా వేసి మనకు ఒక బిల్ అయితే ఇస్తారు ఫైనల్గా. అండ్ అదంతా కవర్లో ప్యాక్ చేసేసి డైరెక్ట్గా మనకు ఆ కవర్ అయితే ఇవ్వరు. అండ్ ఈ బిల్ తీసుకొని వెళ్ళి క్యాష్ పే చేసేసి మీరు కిందకైతే వెళ్ళిపోండి, మీరు మీ ప్యాకేజ్ అయితే కిందకు వచ్చేస్తుంది అని చెప్పని అంటారనమాట. సో నేను అలా అయితే బిల్ తీసుకొని వచ్చేసి ఇలా స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాను. ఇలా స్టార్టింగ్ పాయింట్కి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే క్యాష్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ అనేవి అయితే యాక్సెప్ట్ చేస్తారు. అంటే క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు, కార్డ్ యాక్సెప్ట్ చేస్తారు, అండ్ అలానే ఫోన్పే అండ్ జీపే కూడా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మన టోటల్ బిల్ మీద 5% GST అయితే అవుతుంది. అండ్ అలానే మొత్తం కింద నేను ఆల్రెడీ చెప్పాను కదా కలెక్టింగ్ పాయింట్ అని, మన ప్యాకేజ్ అయితే అక్కడ పంపించేస్తారు. సో నేను బిల్ పే చేసేసి కిందకైతే వచ్చేసి మన లగేజ్ అయితే తీసేసుకున్నాను. సో లగేజ్ అయితే చాలా పెద్దగా ఉంది కాబట్టి రిటర్న్ అయితే నేను ఆటో బుక్ చేసేసుకున్నాను. అండ్ అలానే మేము షాపింగ్ అయ్యి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 5 అయితే అయ్యింది. అండ్ బాగా ఆకలిగా ఉంటే నియర్ బై ఒక టిఫిన్ సెంటర్ ఉంటే ఇడ్లీ తినేసి మేమైతే ఇలా స్టార్ట్ అయిపోయాము. నాకు బిల్ అయితే ఆల్మోస్ట్ 10,000 పైనే అయ్యింది. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అండ్ ఏ ఏ కలెక్షన్స్ తీసుకున్నాను అనేది మొత్తం ఒక కంప్లీట్ వ్లాగ్ అయితే చేస్తాను. అండ్ అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.